హాయ్ ఫ్రెండ్స్, మీ ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వీరాంజనేయ టైల్ షాప్ విప్పకుంట రోడ్ కందుకూరు. బాత్రూమ్ కాన్సెప్ట్కి 12x18 న్యూ కాన్సెప్ట్ టైల్స్ వచ్చాయన్నమాట. ఈ వీడియోలో అవి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, చూద్దాం రండి. ఇంకెందుకు ఆలస్యం, కమాన్ చూద్దాం రండి. ఇంతకుముందు మన వీడియోస్లో ఆల్రెడీ ఈ 2x4 డబల్ చార్జెడ్ జాన్సన్ గురించి, 2x4 జీవీటీ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. ఇప్పుడు వచ్చేసి 12x18 న్యూ కాన్సెప్ట్ టైల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూద్దాం రండి. ఇప్పుడు మనం చూస్తున్నాము సీనరీ కాన్సెప్ట్ అనమాట. బాత్రూమ్కే ఇది బాగా ఉపయోగిస్తారు. ఇది వచ్చేసరికి ఈ డార్క్ ఏమో చూస్తే మనం ఆ సముద్రంలో అలల్లాగా అలాగ ఫామ్ అవుతూ పోతుంది. తర్వాత ఈ హంసలు ఇలాగ ఉండటం వల్ల చాలా లుక్గా, ఈ చెట్టు ఇలాగ ఉండటం వల్ల ఇవన్నీ కూడా చాలా హెవీగా లుక్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు డార్క్ కాన్సెప్ట్, హైలైటర్, లైట్ ఇదంతా కూడా బాత్రూమ్కి ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది ఒకవేళ కొంతమంది ఎలా చేస్తుంటారంటే దీన్ని ఈ హైలైటర్ తీసేసి డార్క్ లైట్ తోటి ఫామ్ చేస్తుంటారు అనమాట. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ డార్క్ అసలు పూర్తిగా తీసేసి ఈ హైలైటర్ లైట్నే మొత్తం తోటి బాత్రూమ్ లేయింగ్ చేస్తుంటారు అనమాట. ఎలా లేయింగ్ చేసినా సరే దీని లుక్ అనేది తగ్గదు మ్యాక్సిమం. కానీ పల్లెటూరు వాతావరణానికి కానీ పల్లెటూరులో కానీ మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళు ఎలా ప్రిఫర్ చేస్తారంటే డార్క్ ఉండాలి, ఎందుకంటే మెయింటెనెన్స్ కోసం డార్క్ ఉండాలి, లుక్ కోసం హైలైటర్ ఉండాలి, లైటింగ్ కోసం లైట్ ఉండాలని చెప్పేసి వాళ్ళు మటుకు 3 కాన్సెప్ట్లు వేస్తారు. సిటీ పర్పస్కి వచ్చేసరికి మ్యాక్సిమం ఏంటంటే కొంతమంది హైలైటర్లు అసలు లైక్ చేయరు అనమాట. అందుకనే వాళ్ళు ఓన్లీ డార్క్ లైట్ కాన్సెప్ట్ తోటి. కొంతమంది ఏంటంటే హైలైటర్ ఉండాలి, లైట్ చాలు, మాకు ఓన్లీ డార్క్ వద్దులే, దీంట్లో ఏదైనా మరకబడ్డ కూడా కనపడదు, 4-5 రోజుల తర్వాత వాచ్ చేయాలంటే ఇబ్బంది అని చెప్పి ఫీల్ అవుతుంటారు అనమాట. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లైట్ని తీసుకొచ్చేసి కింద వేసేసి ఈ హైలైటర్ సెంటర్ చేసి లైట్ కూడా పైన వేస్తుంటారట. ఇది చాలా అద్భుతంగా వచ్చేస్తుంది లేయింగ్ చేసిన తర్వాత. ఇది మనకి చాలా పాస్ట్ మూమెంట్ కూడా మన షోరూంలో ఇది ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్గానే ఉంటుంది అనమాట. దీనికి మనం చూస్తే ఇంకా అసలు ఫ్లోరింగ్కి వచ్చేసరికి మ్యాట్ ఫినిష్ వచ్చేసి 1/1 యాంటీ స్కిడ్ వచ్చేస్తుంది, చాలా లుక్ వచ్చేస్తుంది అనమాట, చూసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాము 12x18 బాత్రూమ్ కాన్సెప్ట్ అనమాట. దీన్ని మ్యాక్సిమం మన మార్కెట్లో 7 ఫీట్ అయినా వేస్తారు, లేదంటే 8 ఫీట్ అయినా వేస్తారు అనమాట. ఇప్పుడు ఇది చూస్తే ఈ డార్క్ చూసారంటే ఇది చాలా న్యూ వెరైటీ అనమాట. అసలు జాయింటే తెలియకుండా మొత్తం సింగిల్ పీస్ లాగా ఉంటుందన్నమాట. ఇది 3 వరుసలైనా వేయచ్చు, లేదా 4 వరుసలైనా వేయచ్చు అనమాట. ఆ తర్వాత వచ్చేసి 2 వరుసలు హైలైటర్ అనమాట. దీని మీద ఈ డార్క్ మీద ఈ సీనరీ సెట్ లాగా ఇలాగ వచ్చేసరికి ఈ మొత్తం ఫ్లవర్ వచ్చేసి చాలా లుక్ బాగా వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి లైట్ కూడా అసలు జాయింటే తెలియకుండా నీట్గా వచ్చేస్తుంది. ఈ 12x18 ఏదైనా తక్కువ బడ్జెట్లో వేసుకుందాం అనుకున్నప్పుడు కానీ, ఏదైనా మెయింటెనెన్స్ బాగా తక్కువగా ఉండాలనుకున్నప్పుడు కానీ ఇలాంటి కాన్సెప్ట్ కనుక లేయింగ్ చేస్తే చాలా అద్భుతంగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం చూడొచ్చు 12x18 అనేది ఇక్కడ 2 పీసుల్లో మాత్రం ఇంత లుక్ కనిపిస్తుంది. అలాగే కనుక దీన్ని మొత్తాన్ని బాత్రూమ్ కనుక లేయింగ్ చేస్తే చాలా అద్భుతంగా వస్తుంది. దీనికి అలాగే ఫ్లోరింగ్ టైల్స్ కూడా 100% ఏంటంటే డార్క్ మ్యాచింగ్ వచ్చేస్తుంది అనమాట. కానీ వాల్ టైల్కి వేసేటప్పుడేమో ఎప్పుడు కూడా టైలు స్మూత్ ఉంటుంది, ఫ్లోరింగ్కి వేసేటప్పుడు మటుకి మ్యాట్ ఫినిష్ వచ్చేస్తుంది అనమాట. ఇది ఎందుకంటే ఇలా మ్యాట్ ఫినిష్ వచ్చేది మనం ఏదైనా సరే వాటర్ పడినప్పుడు యాంటీ స్కిడ్ జారకుండా ఉండడానికి యాంటీ స్కిడ్ లాగేమో ఈ ఫ్లోరింగ్ ఉపయోగపడుతుంది. ఏదైనా సరే వాటర్ పడి మరకబడినప్పుడు క్లీనింగ్ పర్పస్కి ఏమో ఇలాగా స్మూత్గా ఉంటుంది అనమాట. ఇవి 100% వాటర్ ప్రూఫ్ టైల్ అనమాట. ఇది కూడా ఏంటంటే సముద్రం అలల్లాగా చిన్న చిన్న చుక్కలు డ్రాప్లు ఫామ్ అవుతూ చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తే 3 వరుసలు డార్క్ కాన్సెప్ట్, 2 వరుసలు హైలైటర్ కాన్సెప్ట్, 3 వరుసలు లైట్ కాన్సెప్ట్ తోటి 8 వరుసలు మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తుంటారు అనమాట. ఇప్పుడు ఈ డార్క్ ఎందుకంటే ఇది మామూలుగా ఏదైనా మరక పడిందంటే మనం మెయింటెనెన్స్ చేసుకోవడం చాలా ఈజీ. ఈ హైలైటర్లు ఎప్పుడైనా ఎలా ఉపయోగిస్తారంటే లుక్ కోసం హైలైటర్ని ఇచ్చేస్తారు, లైటింగ్ పర్పస్ కోసం లైట్ సిరీస్ని ఉపయోగిస్తారనమాట. ఇలాగా నీట్గా తక్కువ బడ్జెట్లో నీట్గా లుక్ రావాలనుకున్నప్పుడు ఏంటంటే చిల్డ్రన్ పర్పస్ కోసం ఇలాంటి దాన్ని బాగా ప్రిఫర్ చేస్తుంటారనమాట. ఇది లేయింగ్ చేసిన తర్వాత చాలా అద్భుతంగా వస్తుంది. దీనికి కూడా మనం చూడొచ్చు ఫ్లోరింగ్ వచ్చేసి 100% డార్క్లో ఎలాగైతే డాట్స్ ఇలాగా ఉన్నాయో దాని ఫ్లోరింగ్లో కూడా అలాగే వచ్చేసి ఇదేమో గ్లాసీ వస్తుంది, ఇదేమో మ్యాట్ వస్తుంది, ఇదేమో యాంటీ స్కిడ్ అనమాట, ఇదేమో గ్లాసీ ఫినిష్. ఇక్కడ ఏదైనా మరకబడితే రిమూవబుల్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే యాంటీ స్కిడ్ కాబట్టి మనం కింద నడిచేటప్పుడు గ్రిప్ దొరికితే నీట్గా వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి దీన్ని కూడా మన పల్లెటూరు వాతావరణానికి కానీ, రూరల్ వాతావరణానికి కానీ, మామూలుగా టౌన్ వాతావరణానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఇది బాగా మన దగ్గర ఈ ఫిష్ కాన్సెప్ట్ చాలా పాస్ట్ మూమెంట్ చూడొచ్చు మీరు. బాక్స్ అండ్ ఫ్లవర్ కాన్సెప్ట్ అనమాట.
ఇవి ఇప్పుడు రీసెంట్గా ఇవి బాగా ఈ బాక్స్ సిరీస్ అనేది బాగా ట్రెండింగ్. ఇంతకుముందు మన పాత వీడియోల్లో కూడా ఇలాంటి బాక్స్ వచ్చినాయి, లేయింగ్ చేసిన వీడియోస్ పెడితే చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ డార్క్ వచ్చేసి 3 లైన్లు, హైలైటర్ వచ్చేసి 2 లైన్లు, అవసరమైతే లైట్ వచ్చేసి 3 లైన్లు, అలాగే 8 వరుసలు ఉంటే ఇలాగ పెడతా ఉంటారు. లేదంటే ఇంకా అవసరమైతే కొంతమంది ఏంటంటే నాకు డార్క్ అండ్ లైటే కావాలి, హైలైటర్ వద్దంటారు అనమాట. అలాంటప్పుడు డార్క్ లైట్ ఫామ్ తోటి కొన్ని మోడల్స్ లేయింగ్ చేస్తుంటారు అనమాట. ఇవి కానీ మన పల్లెటూరు వాతావరణానికి మ్యాక్సిమము ఫ్లవర్ కాన్సెప్ట్ వచ్చిందంటే బాగా లైక్ చేస్తుంటారు అనమాట. ఇది దగ్గర నుంచి కన్నా దూరం నుంచి చూస్తే అద్భుతమైన లుక్ వస్తుందన్నమాట. చూడొచ్చు, ఇవి 3 వరుసలు డార్క్ వేయటం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైనా సరే మరక పడితే మెయింటెనెన్స్ కోసం 3 వరుసలు డార్కు, లుక్ కోసమేమో 2 వరుసలు హైలైటరు, మామూలుగా లైటింగ్ పర్పస్కేమో 3 వరుసలు లైటు ఇలాగేసేసి బాత్రూమ్కి క్లోజ్ చేస్తుంటారు. అలాగే దీనికి సేమ్ మ్యాచింగ్ ఏంటంటే ఫ్లోర్ మ్యాట్ టైల్స్ అనమాట. మనకి డార్క్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి 100% మ్యాచింగ్ తోటి మ్యాట్ని కూడా లాంచ్ చేస్తుంటుంది అనమాట. ఈ నవార్ కాన్సెప్ట్ లాగా ఉంటుంది అనమాట. ఎట్ ది సేమ్ టైం లైట్ గ్రే కలర్ అయిన లైట్ కలర్లో హైలైటర్ రావడం వల్ల ఇది చాలా బాగా లుక్ వస్తుంది, బాగా ఫాస్ట్ మూమెంట్ అనమాట. ఇప్పుడు మనం డార్క్ని చూస్తే ఇక్కడ జాయింట్ అనేది అసలు ఈ టైల్లో చూడొచ్చు మనం. జాయింట్ అనేది తెలియకుండా కంటిన్యూగా ఒకటే బిల్ల లేయింగ్ చేసినట్టు ఉంటుంది అనమాట. 12x18 కాన్సెప్ట్లో ఖర్చు తక్కువతోటి బాగా లుక్ రావాలంటే దీన్ని బాగా ప్రిఫర్ చేస్తుంటారు మన మార్కెట్లో. రూరల్ మార్కెట్కి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇదిగో 3 వరుసలు ఏమో డార్క్ వేసారు, 2 వరుసలు ఏమో హైలైటర్ వేస్తారు, 3 వరుసలు ఏమో లైట్ తోటి ఫామ్ చేస్తున్నాం అనమాట. ఇది చూస్తే చాలా అంటే ఈ ఫ్లవరు పెద్దదిగా రావటం వల్ల మనకి లేయింగ్ చేసినప్పుడు కానీ లుక్ సూపర్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లోకి వచ్చేసరికి ఎప్పుడు కూడా ఫ్లోరింగ్ కూడా మ్యాట్ సేమ్ మ్యాచింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇది లేయింగ్ చేసిన తర్వాత చాలా అద్భుతంగా వచ్చేస్తుంది ఈ కాన్సెప్ట్ అనేది. లైట్ గ్రీన్ కాన్సెప్ట్ అనమాట. అది యూనిక్గా ఉంటుంది, ఇది యూనిక్గానే ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అనమాట. కొద్దిగా మెయింటెనెన్స్ చేసుకునే వాళ్ళకేమో ఇది బాగుంటుంది, కొద్దిగా మెయింటెనెన్స్ తక్కువగా చేసుకునే వాళ్ళకి గ్రే కలర్ బాగుంటుంది అనమాట. ఇది కూడా చూస్తే జాయింట్ అనేది తెలియకుండా హైలైటర్ ఎప్పుడు హైలైట్గా కానొస్తా, లైట్ ఎప్పుడు లైటింగ్ ఫోకస్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది లేయింగ్ చేస్తే చాలా అద్భుతంగా వస్తుంది. మన దగ్గర ఇది కూడా ఏదైనా బాగా ఫాస్ట్ మూమెంట్ ఏదన్నా అంటే ఇది కూడా బాగా ఫాస్ట్గా పోతుంది అనమాట. ఈ కాన్సెప్ట్ కనుక అయిపోతే మన దగ్గర స్టాక్ అయిపోయినంత ఫీలింగ్ వస్తుంది ఎప్పుడు కూడా. అందుకని చెప్పేసి మేము ఎక్కువ దీన్ని బాగా మెయింటైన్ చేస్తుంటాము. ఇది బాగా సేల్ కూడా వెళ్ళిపోతుంటుంది మార్కెట్లో. ఇది చూడొచ్చు లేయింగ్ చేసిన తర్వాత ఎంత బాగుంటుంది అనేది. ఇంతవరకు మన ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు మీ వీరాంజనేయ టైల్ షాప్, విప్పకుంట రోడ్, కందుకూరు.